హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మన శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే మరియు అందంగా తీర్చిదిద్దే ఒక ఆయుర్వేదిక్ టిప్ గురించి తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన చర్మాన్ని తెల్లగా మార్చే చాలా టిప్స్ గురించి మీరు వినే ఉంటారు. అందులో మీరు ఉపయోగించిన స్కిన్ వైట్నింగ్ టిప్ ద్వారా మీకు కలిగిన అనుభవాన్ని తెలియజేయండి. ఇక ఒక పువ్వు ద్వారా మీ ముఖాన్ని అందంగా మార్చుకునే టిప్ వచ్చేసి 9 o'clock ఫ్లవర్. దీన్ని మనం 10 o'clock ఫ్లవర్ అని లేదా మధ్యాహ్నం వీచే పువ్వు అని రకరకాలుగా పిలుస్తాం. పేరులోనే ఇన్ని రకాలుంటే మనం ఉపయోగిస్తే ఇంకెన్ని ఉపయోగాలు ఉంటాయో చూద్దాం. అయితే ఈ వీడియోలో మనం ఈ పువ్వులో ఉన్న రంగులు మీ ముఖంలో తెచ్చుకునే ఉపాయం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ ముఖంలో అందం తగ్గిపోయిందా? మొటిమలు, నల్లమచ్చలు ఎంత ప్రయత్నించినా తొలగిపోవటం లేదా? అయితే ఈ ఫ్లవర్ మీ చర్మాన్ని తెల్లగా మార్చడంతో పాటు మీ కురులను కూడా స్మూత్గా మార్చడానికి, వెంట్రుకలు రాలకుండా దృఢంగా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ పువ్వు చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో అందులో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పువ్వు ఉపయోగాలు తెలియక చాలామంది రకరకాల క్రీమ్స్ని ఉపయోగించి ముఖాన్ని అసహ్యంగా మార్చుకుంటున్నారు. ఇకపై అలాంటివి చేయకుండా న్యాచురల్ టిప్స్తో చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చుకునే టిప్స్ చూద్దాం. మీ చర్మం డార్క్ స్పాట్స్ ఉన్న, రంగు తక్కువగా ఉన్న ఈ టిప్ ద్వారా మీరు మీ ముఖంలో గ్లో అనేది పొందవచ్చు. దీనికోసం మీరు 3 పువ్వులు తీసుకోండి. వీటిని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. అందులో 1/2 స్పూన్ హనీ కలపండి. ఇలా కలిపిన మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖంపై చక్కగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత 4 గంటల సమయం పాటు అలానే ఉంచి ఆ తర్వాత చల్లటి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా ఒక వారం చేయడం ద్వారా మీకు ఫలితం లభిస్తుంది. మీ చర్మం అందంగా, తెల్లగా మారుతుంది. దీని ద్వారా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కలగవు. అలాగే చర్మం స్మూత్గా, ర్యాషెస్ కానీ, పింపుల్స్ కానీ రాకుండా ఉంటుంది. ఈ మిశ్రమం మీ ముఖాన్ని డార్క్ స్పాట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. దాన్ని మృదువుగా ఉంచడంలో ఈ ఫ్లవర్ ముఖ్య పాత్ర వహిస్తుందనే చెప్పాలి. ఇక ఇంకో అద్భుతమైన టిప్ వచ్చేసి, ఈ మధ్యకాలంలో చాలామంది యువత హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికి పెద్ద సమస్య అయింది. అయితే మీ హెయిర్ని దృఢంగా మార్చి రాలకుండా ఉండడానికి ఈ 9 o'clock ఫ్లవర్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ముందు ఈ మొక్క యొక్క చిన్న చిన్న ఆకులను తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. అందులో శుద్ధమైన బాదం నూనె కలపాలి. ఆ మిశ్రమంలో చక్కగా కలుపుకొని మీ స్కాల్ప్ పైన మసాజ్ చేయాలి. ఇలా 1 గంట వరకు ఉంచి దాని తర్వాత తలస్నానం చేయాలి. దీంతో మీ జుట్టుకు కావాల్సిన పోషకాలు లభించి జుట్టు రాలడం తగ్గి మీ హెయిర్ సిల్కీగా మారుతుంది. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ఫలితం లభిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, న్యాచురల్ హోమ్ రెమెడీ. ఈ రెమెడీపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.